హాయ్ ఫ్రెండ్, నమస్తే అండి అందరికీ. 2 సెంట్ల నెలలో అన్ని సౌకర్యాలతో కూడిన ఇల్లు ఎలా కట్టుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మంచి సిద్ధాంతిని పిలిపించుకుని మంచిగా ప్లాన్ వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత ఆగ్రబజాలు తీసిన తర్వాత ఆగ్రబజాలు పోసాక ఇలా బెడ్ తోముకోవాలండి. ముందు మెయిన్ బియ్యం కింద బెడ్ చాలా ఇంపార్టెంట్. బెడ్ తోముకున్న తర్వాత ఐరన్ కట్టించుకుని చక్కగా ఐరన్ బోర్డులతో స్ట్రాంగ్‌గా ఉండేలాగా భీములేయాలండి. మనం భీములేసి ఐరన్ తీస్తే అట్లాగా కరెక్ట్‌గా మనకి కొలతలుగా ఉండాలండి భీము ఎప్పుడైనా సరే. భీము పోసిన తర్వాత బేస్మెంట్ కట్టుకుని గుమ్మాలెత్తుకుని మంచిగా చెక్క గుమ్మం ఒకటి పెట్టుకోవాలండి. టేకుది గానీ ఏదైనా ఆ తర్వాత మనం ఫ్లోరింగ్ ఏసేటప్పుడు ఏం చేస్తామంటే అండి, ఇప్పుడు సిమెంట్ రోడ్డు మాదిరి ఫుల్‌గా కాంక్రీట్ ఏసేస్తున్నామండి. కాంక్రీట్ అయిపోయిన తర్వాత మనం దానికి మంచిగా కట్టుకొని చక్కగా స్ట్రాంగ్‌గా చేసుకుని సెంటరింగ్ అయి ఎట్టుకుని స్లాపు మన బిల్డింగ్‌కి చాలా ఇంపార్టెంట్ అండి. స్లాబ్ పోసేటప్పుడు చాలా బాగా క్వాలిటీ ఇసుక, క్వాలిటీ కంకరే, క్వాలిటీ సిమెంటుగా మంచిగా తీసుకోవాలండి. ఇవన్నీ చక్కగా మనం అనుకునే క్రమంలో సిమెంట్ వేసేటప్పుడు కూడా బాగా పల్స్గా వేసుకోకూడదు. మనం అనుకునే రీతిలో చక్కగా రావాలి. ఉంటేనే అప్పుడు స్ట్రాంగ్గా సెట్ అవుతుంది. అయిన తర్వాత చక్కగా వేసుకున్న తర్వాత స్టేర్ కేసు ఇవన్నీ శుభ్రంగా కట్టుకున్న తర్వాత చక్కగా ఎలివేషన్ ముఖ్యమండి. మనం ఎలా కట్టుకుంటున్నామో ఇంటికి రూపం మంచిగా రావాలి అంటే ఎలివేషన్ చాలా ఇంపార్టెంటు. అలా ఎలివేషన్ ఇవన్నీ చేసుకున్న తర్వాత మన ఇంటికి డిజైన్ ముఖ్యం కాబట్టి మనం ఓనర్‌కి నచ్చేలాగా 2, 3 ఎలివేషన్‌లు చూపించి ఏవి ఎలివేషన్ అయితే ఓనర్‌కి నచ్చుతుందో మనం ఆ డిజైన్‌ని మన ఇంటికి చేయడం చాలా బాగుంటుందని. మనకి ఇంత చేసిన గ్రౌండ్ ఫ్లోర్‌లో మనకి డ్రైనేజీ చాలా ముఖ్యమండి. డ్రైనేజీ లోపల ఆర్చి ఇవన్నీ చాలా ముఖ్యం. ఆ తర్వాత అయిన తర్వాత మనం వాల్ కేర్లు పెట్టుకుని వైట్ వాష్ వేసుకుని అందంగా కనపడేలాగా చేసుకుని ఇంటి ఓనర్‌కి నచ్చిన విధంగా కలర్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా 2 సెంట్లన్నరలో ఇంత అందంగా డిజైన్ చేసుకుని కట్టుకోవచ్చండి. థ్యాంక్ యూ.